హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ రంగరాజు పెళ్లి కథ. రంగరాజుకు 25 ఏళ్ళు వస్తున్న బాధ్యతలు తెలియవు. తండ్రి వాడికి ఏ బాధ్యత అప్పగించకుండా పెంచి పెద్ద చేశాడు. దానికి తోడు వాడికి చదువైనా అంతగా అబ్బలేదు. వాడు తిని తిరుగుతూ స్నేహితులతో పోచుకోలు కబుర్లు చెప్తూ కాలం గడిపేవాడు. వాళ్లకు చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు కూడా లేవు. అయినా వాడికి పిల్లనీయటానికి ఎంతోమంది ఆరాటపడ్డారు. ఎందుకంటే వాడు చాలా అందంగా ఉండేవాడు. నీ అందానికి తోడు ఏదన్నా ఉద్యోగం చూసుకున్నావంటే అప్సరస లాంటి అమ్మాయి వస్తుంది అనేవాళ్ళు వాడిని ఎరిగినవాళ్ళు. మా నాన్న సంపాదనతో ఇంకో మనిషిని పోషించలేకపోతామా అనేవాడు రంగరాజు. పని చేయటం మాట వింటే వాడికి తేళ్లు జర్లు పాకినట్లుండేది. ఇలా ఉండగా ఒకనాడు రంగరాజు స్నేహితుడు పొరుగుళ్ళో ఏదో సంబంధం ఉందని తెలిసి చూసి వచ్చి తన అనుభవం ఇలా చెప్పాడు. పిల్ల అప్సరస, కట్టుకుపోయినంత ఆస్తికి వారసురాలు. కానీ పిల్ల తల్లి దుర్గమ్మ తన కూతురి అందానికి నేను తగనని నా మొహం మీదే అనేసింది. నువ్వు వెళ్ళి చూడు, ఆ పిల్లను చేసుకోగలిగితే నీకు ఉద్యోగం అక్కర్లేదు, హాయిగా ఇల్లరకం ఉండిపోవచ్చు. రంగరాజుకి ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చింది. మర్నాడే వాడు తండ్రికి కూడా చెప్పకుండా పొరుగురు వెళ్ళాడు. దుర్గమ్మ ఇల్లు తేలిగ్గానే దొరికింది. రంగరాజు తలుపు తట్టగానే దుర్గమ్మ స్వయంగా వచ్చి తలుపు తీసి, ఎవరు నువ్వు? చూడబోతే మా రాణిని చూడటానికి వచ్చినట్లున్నావే అన్నది రంగరాజుని యగాతిగా చూసి. ఆమె లావుపాటిది, విధవరాలు. రంగరాజు ఆమె మాటలకు అంగీకరించినట్టు తలాడించాడు. అమ్మా రాణి, మరో అబ్బాయి వచ్చాడే అని దుర్గమ్మ కేకపెట్టింది. రాణి చదువుకుంటున్న పుస్తకాలతో యువతలకు వచ్చి, మళ్ళీ పెళ్లి చూపులా అని విసుక్కుంది. రంగరాజు ఆ పిల్ల అందం చూసి కరిగిపోయాడు. మీ పేరు, ఊరు, చదువు, అలవాట్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. సమాధానాలు చెప్పించుకొని రాణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక నువ్వు వెళ్ళు బాబు, మా ఉద్దేశం తర్వాత తెలియజేస్తాం అన్నది దుర్గమ్మ రంగరాజుతో. ఈ ఇంట వైభవము, రాణి అందచందాలు చూసినాక రంగరాజుకి తన అదృష్టంలో నమ్మకం చిక్కలేదు. కానీ వారం రోజుల తర్వాత దుర్గమ్మ ఎవరితోనో కబురు పంపింది. అబ్బాయి నచ్చాడు, ముహూర్తం పెట్టించండి అని. రంగరాజు ఎగిరి గంతేశాడు. రంగరాజు గాడి రొట్టె విరిగి నేతిలో పడిందని అందరూ అసూయపడ్డారు. కలిగిన సంబంధం, పిల్ల ఆస్తి అంతా మీదే, కట్నాలు కానుకలు అంటూ నోరు జారి సంబంధం చెడగొట్టుకోకండి అని అందరూ రంగరాజు తండ్రిని గట్టిగా హెచ్చరించారు. నెల తిరగకుండానే రంగరాజు పెళ్లి వైభవంగా జరిగిపోయింది. 4 రోజులుండి ఇతర బంధువులతో పాటు రంగరాజు తండ్రి కూడా వెళ్ళిపోయాడు. అత్తగారు తనని ఇల్లరికం ఉండిపోమంటుందని రంగరాజు ఎంతో ఆశపడ్డాడు. కానీ దుర్గమ్మ అలాంటిదేమీ అనకపోగా, ఇది విన్నవాళ్ళుడు మున్సబ్ గారి 2వ అల్లుడు నెలకు 15 రోజులు అత్తవారింట్లోనే తిష్ట వేసి గేదెల మేస్తాడట. నేనైతే తన్ని తరిమిస్తాను అన్నది. మాటల సందర్భంలో రంగరాజుకి తల తిరిగిపోయినట్లయింది. అత్తకు తనకు ఇల్లరికం ఉంచుకునే ఆలోచన ఏ కోసాన ఉన్నట్టు లేదు. వాడు 2 రోజులాగి తెలివిగా దుర్గమ్మతో, ఈ పెద్దతనంలో మీరు ఒంటరిగా ఎలా ఉంటారు, మాతో పాటు వచ్చేయండి అన్నాడు. అదే మాట, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. గట్టిగా 50 నిండలేదు, అప్పుడే వయసు ఏం ముంచుకొచ్చింది. రేపు మంచి రోజు, మీరు బయలుదేరండి అన్నది దుర్గమ్మ ప్రయాణ సన్నాహాలు ఆరంభిస్తూ. విధి లేక రంగరాజు రాణిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఇన్నాళ్ళు ఒంటరిగాడు గనక ఏ చీకు చింత లేకుండా బతికేశాడు. ఇప్పుడు రాణి అతనికి నెత్తి మీద బరువుగా తోచసాగింది. తన భార్య ఖర్చులకు కూడా తండ్రిని డబ్బు అడగాలంటే రంగరాజుకి సిగ్గుగా ఉంటుంది. కొంత డబ్బు తన దగ్గర ఉండడం అవసరం. అత్తగారి దగ్గర నుంచి ఏదో విధంగా కొంత డబ్బు రాబట్టాలి. ఏదైనా వ్యాపారం చేస్తాను, మీ అమ్మని అడిగి 5,000 పట్టుకురా అన్నాడు వాడు రాణితో. రాణి విడగబడి నవ్వి, ఇసుక పిండితే నూనె బొట్లు రాలుతాయేమో కానీ మా అమ్మ చేతి నుంచి పైసా మాత్రం రాలదు అన్నది. అయినా ఆశ చావక రంగరాజు వ్యాపారం చేయటానికి తనకు 5,000 కావాలని ఎవరి ద్వారానో తన అత్తకు కబురు పెట్టాడు. పైసా లేనివాడికి వ్యాపారం ఎందుకు? చెత్త కుప్ప మీదకి చెత్త వచ్చి పడుతుంది. లక్ష్మి కూడా డబ్బున్న వాడి దగ్గరికి వస్తుంది. ఉద్యోగ వేదన చూసుకోమను, బంగారా లాంటి పిల్లనిచ్చాను, ఇక నా నుంచి ఏమీ ఆశించవద్దని చెప్పు అని దుర్గమ్మ రంగరాజు పంపిన మనిషితో అన్నది. ఈ వార్త చేరగానే రంగరాజు నవనాడులు కుంగిపోయాయి. ఇక తాను బద్దకించి లాభం లేదు. సంపాదించని మగాడు కట్టుకున్న భార్య కూడా లోకువైపోతాడు. బతికినంత కాలము ఎవరి మీదనో ఆధారపడి
ఆత్మాభిమానం లేకుండా బతకడం చాలా నీచం. రంగరాజు నెల రోజుల పాటు దీక్షగా తిరిగి ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు వాడికి జీవితం హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఇదివరకు రోజు గడవడం చాలా నింపాదిగా గడిచేది. ఒకసారి విసుగెత్తేది, ఇప్పుడు విసుగే లేదు, ఉత్సాహం వచ్చింది. రంగరాజు ఏడాది గడిచేసరికి తండ్రయ్యాడు. మనవరాలిని చూడటానికి దుర్గమ్మ వచ్చింది. మనవరాలి మెడలో బంగారు గొలుసు వేసి, అల్లుడు, నువ్వు మారావు, నాకు చాలా సంతోషంగా ఉన్నది. నువ్వు చూడటానికి అందంగా ఉన్నావు, నీ కుటుంబం మంచిది అని వాకపు చేస్తే నువ్వు పరమ బద్ధకస్తుడువని, బాధ్యత ఎరగడి వాడివని తెలిసింది. బరువు మీద పడితే బాధ్యత అదే తెలుస్తుందిలేమ్మని నీకు పిల్లనిచ్చి చేశాను. నీ బద్ధకం వదలగొట్టడానికే డబ్బు విషయంలో అంత ఖచ్చితంగా ఉన్నాను. ఈ ఆస్తి నేనేం కట్టుకుపోతానా, ఇదంతా నీదే అన్నది. రంగరాజు ఆమెతో, నా సంపాదన మా కుటుంబం సుఖంగా బతకడానికి చాలు. మీకు ముచ్చటగా ఉంటే మీకున్నది మీ మనవరాలకి ఇచ్చుకోండి అన్నాడు ఆత్మవిశ్వాసంతో. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.